హలో అండి. ఇవాళ నేను కొన్ని మొక్కలు చూపిస్తున్నాను. ఇది ఇంటి ముందు క్రోటాన్స్ ఉంటాయి. అయితే అది మాకు పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. దానికి బోరు వేసినారు. ఆ వాటర్ అది డస్ట్ అంతా పడింది. ఇంకా అవి క్లీన్ చేయడము బయట ఇంటి ముందు అయితే క్లీన్ చేసుకోవడం కష్టమని నేను ఇక్కడ తీసుకొచ్చి లోపల చేస్తున్నాను వాష్రూమ్‌లో పెట్టేసి. అయితే ఇది సబ్జా చెట్టు ఒకటి నేను ఇంట్లో పెట్టాలనుకొని దీన్ని కొంచెం అంతా సెట్ చేసేసి కొంచెం ఒకసారి పైన పైన అనేసి కొంచెం ఇంట్లో పెట్టి చూద్దామనేసి అనుకుంటున్నాను. ఇంతకుముందైతే నేను ఈ పైన కొమ్మలు ఉంటాయి కదా, అవి కట్ చేసి గ్లాస్‌లో పెట్టి పెట్టేసేదాన్ని. స్మెల్ బాగా వచ్చేసేది. అది మనం ఆ ప్లేస్ నుంచి వెళ్తున్న స్మెల్ వస్తది. అయితే ఈ సబ్జా చెట్టు పెట్టి చూద్దాం. ఫస్ట్ టైం పెడుతున్నాను చెట్టు. సబ్జా చెట్టు ఎప్పుడు పెట్టలేదు నేను. చూద్దాం ఇంట్లో పెడితే ఎట్లా ఉంటుందో చెక్ చేద్దాం అన్నట్టుగా నేను ఇవాళ ఈ చెట్టు పెట్టుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సబ్జా చెట్టుని పెట్టుకోవచ్చు. ఇది ఇదేమో మా పెద్దమ్మాయి ఇంట్లో స్నేక్ ప్లాంట్ నేను ఒకసారి పెట్టించినాను. అది దానికి మెయింటైన్ చేయడం రాలేదు, తీసుకెళ్ళనేసి ఇచ్చేసింది. ఇంకా అంటే మా పిల్లలకి పెద్దగా చిన్నమ్మాయికి అయితే అసలు ఇష్టం ఉండదు, చెట్లు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మా పెద్దమ్మాయికి ఏదో ఇంట్రెస్ట్గానే చేయడానికి రాదు. ఎప్పుడైనా మనం చెట్టుకి స్నేక్ ప్లాంట్స్కి వీటికి నీళ్ళు ఎక్కువ పోస్తే కనుక అది కుళ్ళిపోతుంది. మనము మొత్తం ఒక 2 ఇంచెస్ వరకు డ్రై అయిన తర్వాత పోసినా చెట్టుకి ఏమవ్వదు. మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే వాటర్ పోయాలి వీటికి. ఏ స్నేక్ ప్లాంట్ అయినా అంతే, పొయ్యొద్దు వాటర్ ఎక్కువగా. ఇంక ఇది వచ్చేసి దీనికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్ చల్లేసి ఇంకా లోపల పెడదాము అన్నట్టుగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ చెట్టుని లోపల పెట్టుకొని స్మెల్లే బాగా వస్తుంది. జస్ట్ అక్కడ ప్లేస్ నుంచి వెళ్తున్న స్మెల్ బాగుంటుంది ఇది. ఇంక ఇందులోనైతే టెంపరీగా నేను ఊరికే అట్లా అదే ఆకులు తీసి పెడుతున్నాను. తర్వాత వేరే ఏదన్నా పెడదామనేసి అనుకుంటున్నాను. ఒకసారి పెట్టేసి నేను ఇంట్లో చూపిస్తాను. ఇంకా మిగతా మా కొమ్మలు కూడా చెట్లు కూడా చూపిస్తాను ఎట్లా పెట్టుకున్నాను అనేసి. ఈ లాస్ట్లో ఎండింగ్లో నేను తీసేసే రోజు కూడా వీడియో తీసినాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే పెట్టుకున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ కొంచెం వెలుతురు అది వెంటిలేషన్ బాగుంటుంది, అందుకని ఇక్కడ పెట్టినాను ఇది. తర్వాత లోపల వేరే చెట్లు కూడా నేను ఇప్పుడు హాల్లో అన్నీ ఇంట్లో అన్నీ చూపించట్లేదు, కొన్ని చూపిస్తాను. ఎవరన్నా ఇంట్లో పెట్టాలనుకుంటే చెట్లు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి మనము దాన్ని. అంటే ఇంట్లో పెడితే ఎట్లా ఉంది, 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత పెడితే ఎట్లా ఉందో చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. నేనైతే 15-20 డేస్కి తీస్తాను ఈ మొక్కలన్నీ. అసలు ఇంట్లో 1 వీక్ ఒకసారి అయితే చేంజ్ చేయను అసలు. పైన ఒకసారి మనం చేయబెట్టి చూసుకుంటే చాలా సరిపోతుంది. ఇదైతే నేను చీకట్లో ఉంటుంది ఆ మొక్క అయితే, జీజీ ప్లాంట్. ఇంక ఇది వచ్చేసి 1 వీక్ తర్వాత నేను లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడు తీసేసే రోజు ఒకరోజు నేను ఆ రోజు తీసేస్తున్నాను, అందుకని వాళ్ళు తీసి బయట పెడుతున్నాను. కరెక్ట్ 1 వీక్ తర్వాత ఇట్లా ఉంది దీని కండిషన్. పెద్దగా మనకి చేంజ్ ఏమీ లేదు, కొంచెం నాకు డల్ అయినట్టుగా. అందుకే 1 వీక్కే నేను తీసేసి బయట పెట్టినాను. మిగతా చెట్లు అయితే ఇవి ఈజీగా మనం 15-20 డేస్ పెట్టేసుకోవచ్చు. అంటే మనం ఒకసారి చెట్టు ఇంట్లో పెట్టిన తర్వాత చెక్ చేసుకోవాలండి, అది ఎట్లా ఉంది, కండిషన్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి మనము మార్చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.